ఇట్స్ లైక్ అ ఫీస్ట్ మీకు. సో పొలిటికల్గా వచ్చిన తర్వాత మీకు ఒక గ్యాప్ క్రియేట్ అయింది తెలియకుండానే. సో మరి యాజ్ ఎ ఫ్యాన్ మీరు అది మిస్ అవుతున్నట్టే కదా. నాకు హీరోగా అయితే చాలా ఇష్టపడ్డాను. సో పొలిటికల్గా వచ్చాక చాలా ఏంటి మిస్ అయిపోయామా, ఇంకా సినిమాలు తీరా ఏంటనేది చాలా మందికి అనుమానం ఉంది. కానీ ఆయన ఇచ్చే స్టేజ్ స్పీచ్లకి మాకు కడుపు నిండిపోయేది. అందులో మేము చూసేసుకునేవాళ్ళం, ఓకే ఇది క్లైమాక్స్, ఇది ఇంట్రడక్షన్, లాస్ట్ ఒక స్పీచ్ ఇస్తారు కదా, లాస్ట్ ఇంకొంచెం చెమటలో పెట్టేసి ఇంకా మామూలుగా ఇంకా అరవడం, ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా నా కొడకల్లారా రెండ్రా అంటాడు కదా, ఇది క్లైమాక్స్. ఇంకా అదే సినిమాలో కనబడిపోతుంది మాకు. యాక్చువల్గా నేను అనుకునేవాడిని ఈ సినిమాలు అవ్వట్లేదు, ఈ ఇన్స్టాగ్రామ్స్, ఈ వీడియోస్ ఇవన్నీ కూడా ఎడిట్ చేసి థియేటర్లో అయితే చాలా బాబు డబ్బులు వచ్చేస్తాయి అనిపించేది నిజంగా. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు కదా, ఒక హీరో డైలాగ్ చెప్తే బాగా కనెక్ట్ అవుతారు అని. చాలా మంది స్క్రిప్ట్ రాసేసాక, స్టోరీ రాసేసాక ఆ స్టోరీని పట్టుకెళ్ళి హీరోకి చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఊహించుకుని రాసేదే డైరెక్టర్, అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఇప్పుడు మీరే ఒప్పుకుంటున్నారుగా పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకుని రాస్తున్నారంటే, మరి ఈ పర్టికులర్ టైంలో ఇలాంటి ఒక సబ్జెక్ట్, ఒక డైమండ్ కావచ్చు, ఒక సెన్సిబుల్గా, అంటే మనం ఇప్పుడు వరకు వచ్చిన సామాజిక స్పృహతో వచ్చిన సినిమాలన్నీ కూడా చూస్తే ఒక థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి, ఒక ఆలోచనని రేకెత్తిస్తాయి, ఒక మంచి వైపు నడిపిస్తాయి, రైట్? ఈ ఫ్యాన్ బేస్లో మొత్తం అందరూ యునానిమస్గా యాక్సెప్ట్ చేసేది ఇదే. మరి అలాంటప్పుడు ఈ టైంలో పవర్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక థాట్ ప్రొవోకింగ్, అందులో మళ్ళీ కోహినూర్ డైమండ్ సబ్జెక్ట్ ఉండడం, ఈ టైంలో ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి, లైక్ మాది తీసుకున్నారు మీరు, ఇండియా ఇంత తప్పు ఉందన్నప్పుడు ఒక ఆవిడ మరి ఇండియా కోహినూర్ డైమండ్ మీ దగ్గర ఉందని. సో ఇక్కడ ఏమైనా మీరు మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారా అని మీరు తీసుకుంటున్నారా యాజ్ అ హింట్? యాక్చువల్గా ఈ స్టోరీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయిందండి, 5 years అయ్యింది. ఆయన నమ్ముకున్న ఆ హీరోయిన్ ఏ సినిమాలు ఒప్పుకోకుండా తిరుగుతూనే ఉంది, చూస్తున్నాం. నేను పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నేను ప్రమోషన్ చేయట్లా, నువ్వు చేస్తుంటే నాకే సిగ్గేసింది అంటున్నారు. సో ఏం లేకుండా అంత కనెక్ట్ అవుతారు అనేది నా ఉద్దేశం అనమాట. అంటే మీరేమంటున్నారంటే ఈ కోహినూర్ డైమండ్ స్టోరీ జనాల్లోకి ఎలా వెళ్తుంది అంటే ఎంతవరకు తీసుకుంటారు? ఇందాక ఆయన అన్నట్టు నిర్భయంగా పోరాటం, లేకపోతే ఒక ఈయన అన్నట్టు సనాతన ధర్మం కోసం, రెండు అంటే ఇప్పటి పరిస్థితిని ప్రతిబింబించేలాగా ప్రతి ఒక్క పాయింట్ అలైన్ అయ్యి ఉంది. అవునండి కదా. అయితే యాక్చువల్గా ఒక లైన్ అనేది మనకి ఒక సినిమాని ఎక్కువ ట్రైలర్లో చూపించేస్తేనో లేకపోతే ఏదైనా అంటే మనం చెప్పగలం. సో ఇది ఇంకా దాచారు, ఇంకా ఏం చెప్పాలనేది సినిమా చూడకుండా 3 రోజుల నుంచి జరుగుతున్న రచ్చ అంటే రచ్చ అంటే మనకి ఎప్పుడు చూసేదే చూస్తాం, కానీ ఆ పోస్టరు, ఆ డాన్సులు అవి తప్ప మాకు ఇంకా ఎవరికి ఏం తెలీదు చెప్పాలంటే. సో అది మీరు చాలా ఎదురు చూస్తున్నది ఏంటండి ఇందులో? యాజ్ అ ఫీస్ట్ మీరు ఎదురు చూస్తుంది ఏంటి? ఇది గ్యారంటీ ఉంటుంది లేకపోతే ఈ ఎలిమెంట్ అని? ఓకే. సో ఇప్పుడు ఎదురు చూసేది ఏంటంటే, కొంచెం సూపర్ డూపర్ హిట్ అవ్వకపోయినా పర్వాలేదు, నార్మల్గా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ సినిమా ఆడిందిరా చాలు మాకు. ఈ 3 రోజులు హడావిడి చూసాక మీరు ఆ ఫస్ట్ డైలాగ్ అసలు అవ్వదనుకుంటున్నారా? ఎవరిని మేము అసలు ఏమండే ఒకటే చెప్తున్నానండి, సినిమా ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ఇంకా సినిమా రిలీజ్ అవ్వాలి 24వ తారీఖున. తెలుగు స్టేట్స్లో ఏపీలో 103.5 crores, తమిళ్ కేరళ 3.3 crores, మొత్తం ఓవరాల్గా కేరళ కానీ అన్నీ చూసుకుంటే 127 కోట్లు ఆల్రెడీ మార్కెట్ చేసేసింది. ప్రీ రిలీజ్ అంటే 23 పడుతుంది మనకి. అంటే దాన్ని బట్టి చూసుకోండి హైప్ ఎంత ఉందనేది. ఇప్పుడు దాకా మనకి తెలంగాణ, ఆంధ్ర, పవన్ కళ్యాణ్ సినిమా అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు